హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఇది మన సెటిల్ అయితే ఎక్కువ శాతం అయితే మన బండి అయితే లేని బండ్లే కడతారనమాట. ఇప్పుడు అయితే టాటా బండి వచ్చింది చూడండి. ఇంకోటి ఏంటంటే టాటా బండి అయితే మన పంజాబ్ క్యాబిన్ అయితే కడుతుంది. దీనికి ఇంకా పంజాబ్ క్యాబిన్ ఎట్లా కడతారని చూపిస్తాం ఒకసారి మీకు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన క్యాబిన్ బాడీ వర్క్ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు మన క్యాబిన్ వర్క్ అయితే సైడ్లో అయితే రెడీ చేశారు. పైన వుడ్ వర్క్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్రంట్లో అయితే మన యాంగులర్ ఫ్రేమ్ చేస్తారు చూడండి. యాంగులర్ ఫ్రేమ్ అయిన తర్వాత సైడ్లో డోర్ ఎక్కిస్తారు. డోర్ ఎక్కిన తర్వాత మన పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ రకంగా అయితే పని చేస్తారు చూడండి. ఈ కింద యాంగులర్ చూస్తారు కదా, యాంగులర్ అయితే డబల్ చేస్తారనమాట. బయట ఒకటి లోపల ఒకటి, ఎందుకంటే మనం గట్టిగా స్ట్రాంగ్ ఉంటాం కాబట్టి అన్ని ఇంకా డబల్ పెడతారనమాట యాంగులర్లు అయితే. ఇంకా వెనక బాడీ థ్రెడ్ అయిపోయింది మొత్తము. వెనక డోర్ కూడా ఎక్కిచ్చేసారు. ఇంకా బాటం ఒకటి వేస్తే ఇంకా పని అయిపోయినట్టే బాడీ వర్క్ అయితే. మన క్యాబిన్కి అయితే డోర్ ఎక్కిచ్చారు చూడండి. ఇప్పుడు క్యాబిన్ డోర్ ఎక్కిన తర్వాత మనం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. లోపల చూసినట్టయితే మన కంపెనీ టూల్ బాక్స్ ఉన్నాయి కదా ఫ్రంట్లో, అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ దానికి టూల్ బాక్స్ పెడతారు. చూపిస్తున్న తర్వాత ఎట్లా పెడతారని. మన బాడీకి అయితే గ్రైండర్ అయితే పెట్టలే. ఇంకా గ్రైండింగ్ పెట్టిన తర్వాత మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ మడగాట దగ్గర గ్యాప్ చూస్తారు కదా, ఈ గ్యాప్లో అయితే మొత్తం ఇంకా ఫ్రేమ్ వచ్చేసి దాంట్లో మడగాట వస్తుందన్నమాట. స్టీల్ మడగాట ఒకటి ఇవి చూస్తారు కదా, ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత లాస్ట్లో ఇప్పుడు చూస్తారు కదా, మన క్యాబిన్ అయితే కోటింగ్ అయితే అయిపోయింది. షోక్ అయితే మనం పెయింట్ అయితే కొట్టలేదు. ఇంకా బండి ఓనర్ వచ్చి వచ్చిన తర్వాత ಮತ್ತೆ పెయింట్ అయితే కొడతాం షోక్ అయితే. ఇంకా లోపల చూసినట్టయితే మనకు డెకల్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ బాడీ ఉంటుంది కదా, బాడీ అయితే ప్రైమర్ అయితే వేసినాము. ఇంకా మనం బాటం వేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ పెట్టేసి సింగిల్ కొడతాం చూడండి. ఇప్పుడు క్యాబిన్ చూస్తారు కదా, మన క్యాబిన్కి అయితే మెటల్ కలర్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మన వర్కర్స్ అయితే ఎవరు రాలేదు కాబట్టి ఇంకా నేనే కొడుతున్న కలర్ అయితే ఈ రకంగా అయితే వస్తుంది చూడండి. ఫినిషింగ్ అయితే మెటల్ కలర్ది. క్యాబిన్ ఎందుకు ఫస్ట్ కొడుతున్నామంటే మనం క్యాబిన్ పెయింట్ కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళ అల్లం పట్టీలు, బెడింగ్లు అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటాయి, అన్నీ తీసుకుంటారు అనమాట. గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారు. దానివల్ల ఇంకా ఫస్ట్ అయితే కొడితే వాళ్ళ పని జరుగుతూ ఉంటుంది. మనం వల్ల వెనక బాడీకి అయితే పెయింట్ కొట్టుకోవచ్చు. ఈ రకంగా మనం పెయింట్ అయితే ఫిల్టర్ చేసి గన్లో వేసుకొని కొట్టాలి. ఈ షో చూస్తారు కదా, షోకి అయితే పెయింటింగ్ అయితే కొట్టడం లేదంట. ఇంకా అన్ని వర్క్ అయిన తర్వాత దానికి క్లీన్ చేపిస్తాం మొత్తం. ఇంకా నీట్గా దానికి రబ్బింగ్ పాలిష్ కొడితే ఇంకా షో ఎట్లా షోరూమ్కి వెళ్ళి వస్తే అట్లా అవుతుంది అనమాట క్లీన్గా. ఇప్పుడు మన క్యాబిన్కి అయితే అలమని పెట్టలైతే కొడుతూ చూడండి. బిల్డింగ్లో ఇంకా ఫ్రంట్లో అయితే అయిపోయింది, సైడ్లో కూడా కొట్టారు. ఇంకా కొట్టాలి. ఇంకా ఒకటే పెట్టారనమాట అల్యూమినియం బిల్డింగ్ అయితే. ఇంకా కొడతారు తర్వాత మన బాడీకి వచ్చినట్టయితే మనం ప్రైమర్ అయితే కొట్టేసిన బాడీకి అయితే. ఇంకా బాటం వేసిన తర్వాత మళ్ళీ దీనికి ఐరన్ పేస్ట్ పెట్టేసి లప్పం పెట్టి కడిగేసి మళ్ళీ కొట్టికి అయితే కొడతాము. బాడీ లోపల చూసినట్టయితే మన బాటం అయితే వేసేసారు. పైన పెట్టలు ఉంటాయి కదా రీపర్లో, అవి కూడా ఫిట్ చేస్తారు చూడండి. పైన ఐరన్ పైపులు అంటే ఇది ఫుల్ బాడీ చేస్తారనమాట. ఇవి రైట్ సైడ్లో చూసినట్టయితే మొత్తం వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా. వాళ్ళ వర్క్ అయిపోగానే మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తారు కదా, కింద చెక్ ప్లేట్ అయితే పెట్టేసిండు మావాడు. అది అక్కడ ఓపెన్ అయితే పెట్టిందంటే దాని లోపల మన ఈ టాటా బండికి ఏది ఉంటుందంటే మన స్టీరింగ్ ఆయిల్ వేస్తాం కదా, అది బాక్స్ నుంచి చూడండి లోపల. దానికోసం అయితే ఇది ఓపెన్ పెట్టారనమాట. దీని ఒక డోర్ కూడా పెడతారు దానికి. ఇంకా డోర్ తీసి దాంట్లో ఆయిల్ పోసుకోవచ్చు. ఈ రకంగా రెడీ చేస్తూ చూడండి. ఇప్పుడు మనం బాడీ చూసినట్టయితే మన బాడీకి అయితే ప్రైమర్ అయితే వేసేసి దాని కింద ఐరన్ పేస్ట్ లప్పం అన్ని పెట్టింది చూడండి. ఇప్పుడు ఐరన్ పేస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ సింగిల్ కోట్ అయితే కొడతాము. ఇంకా ఈ సైడ్లో పట్లు కూడా కొట్టేస్తారు మొత్తం సైడ్లో. దీంట్లో బార్డర్ అయితే వస్తుంది. ఇంకా మన బాడీకి అయితే సింగిల్ కోట్ వేసిన తర్వాత మళ్ళీ దానికి ఇంకొకసారి లప్పం పెట్టేసి కడుగుతున్నాము. ఇంకా కడిగిన తర్వాత మళ్ళీ దీనికైతే మెటల్ కలర్ అయితే వేస్తాం బాడీ కూడా కంప్లీట్గా. ఈ షో చూస్తారు ఇక్కడ పెయింట్ ఉంది కదా, అది కూడా తీసేస్తాం తర్వాత అయితే. ఈ సైడ్లో హ్యాండిల్లు, లాకులు, పట్టీలు, ఫ్రంట్లో పైపులు, ఇంకా ప్రతి ఒక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే మొత్తం జరుగుతుంది చూడండి బండికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన బాడీ కూడా ఇప్పుడు ఫైనల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బండి కాడ వచ్చేసి మన ఎలక్ట్రిషియన్ అయితే వచ్చింది బండి కాడికి అయితే. హార్ను, ఈ లైట్లు, ఎక్కడెక్కడ ఎక్స్ట్రా బల్బ్ అయితే ఫిట్ చేస్తారు కదా, అన్ని ఫిట్టింగ్ అయితే చేస్తాడు. మన క్యాబిన్ కూడా బార్డర్ అయితే చేస్తాం చూడండి. ఇప్పుడు ఇక ఫుట్ దగ్గర కూడా ఒక లైట్ అయితే ఫిట్ చేసింది ఇక్కడ చూస్తారు కదా. నైట్ అయితే మంచిగా కనిపిస్తుంది అన్నమాట పార్కింగ్ చేసినప్పుడు.
ఈ క్యాబిన్ లోపల చూస్తారు కదా, ఈ టూల్ బాక్స్ అయితే కట్టారనమాట ఫ్రంట్లో అయితే. ఇక్కడ ప్లేస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు టాటా బండికి అయితే టూల్ బాక్స్ అయితే వేసారు చూడండి. ఇంకా మన డెక్కల వరకు అయితే అయిపోయింది లోపలైతే మొత్తము. ఇంకా ప్రతి ఒక్క బండికి అయితే బ్లాక్ వేస్తారనమాట. ఇంకా బండి వాళ్ళతో ఇదే సెలెక్ట్ చేసుకుంటారు. దానికోసం అయితే ఇంకా ఒకటే డెక్కలం కొడుతున్నారు ఇంకా ప్రతి ఒక్క బండిలో అయితే. ఇంకా ఈ రకంగా అయితే ఫినిషింగ్ వచ్చింది చూడండి లోపలైతే. లోపల ఇంకా ఎల్ఈడి బల్బులు అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఇగో టాటా బండికి అయితే మన ఎయిర్ కింద లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు చూడండి కొత్త బండికి. ఇంకా లైట్ కూడా వేసారు లోపల పని చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఈ బండికి ఏంటంటే మన ఎయిర్ ట్యాంక్ కూడా ఇక్కడ కింద ఇచ్చారు. మన యాడబుల్ బాక్స్ ఉంటుంది కదా, అది కూడా లెఫ్ట్కే ఇచ్చారు. మన లిల్లన్ బండికి అయితే రైట్ సైడ్లో ఉంటుంది. ఇంకోటి మన లిల్లన్ బండికి అయితే డీజిల్ ట్యాంక్ లెఫ్ట్ ఉంటుంది, దీనికేమో రైట్ సైడ్లో ఉంది. మన ఈ స్టెప్ని వచ్చేసి మన బయటకి ఇచ్చారనమాట. మన సైలెన్సర్ చూస్తారు ఈ రకంగా ఉంది కింద టాటా బండికి అయితే. ఇది వచ్చేసి మన స్పేస్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అక్కడ. మన కిందికి పోయి మన నుంచి పని చేసుకోవచ్చు ఇంకా దీంట్లో. మన లిల్లన్ బండికి చాలా డౌన్ ఉంటుంది అనమాట. మనకి బండి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క పని అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఎలక్ట్రీషియన్ కానీ, రేడియం వర్క్ కానీ, మన రైటింగ్ వర్క్ కానీ ఇంకా కంప్లీట్ అయిపోయింది బండి అయితే. ఇక ఫినిషింగ్ అయితే ఈ రకంగా వచ్చింది చూడండి. మన క్యాబిన్కి ఇంకోటి బార్డర్ కూడా ఎక్స్ట్రా కొట్టామన్నమాట. దీనికైతే ఎల్లో వేసిన మధ్యలో. దీనికి రైటింగ్ కూడా మన అట్టతో కొట్టారనమాట స్ప్రేతోని. ఇంకా చేతితో రాస్తారు వేరే బండి మీద, దీనికైతే ఇంకా స్ప్రేతో రాశారనమాట. ఈ రకంగా వచ్చింది చూడండి ఫినిషింగ్ అయితే. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.